నమస్తే, నేను ప్రశాంత్. ఈ మధ్యకాలంలో కియా కార్లు ఎంత ఫేమస్ అయ్యాయో మనం చూసాము. దాదాపు ఒక 4-5 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక మనం ఎక్కడ చూసినా కానీ కియా కార్సే. అలాంటి కియా కార్స్ ఇంజన్లు మాయమైపోతున్నాయో దాదాపు 900 ఇంజన్లు మాయమైపోయాయి. సో ఇవంతా ఎక్కడ జరిగింది, మరి ఎవరు చేసి ఉంటారు ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, కియా కార్స్ అంటే మనకి ఎంత ఫేమస్ అయ్యాయో, సడన్గా ఒకేసారి వచ్చి అలా ఫేమస్ అయిపోయాయి. సో ఈ క్రమంలో 900 ఇంజన్లు మాయమైపోయాయి, 900 ఇంజన్లు దొంగలించారు అని చెప్పేసి అయితే మనకు ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇదంతా ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు? అంటే మీరు అన్నారు కియా, ఒకప్పుడు కియా అంటే అసలు చాలా అందరికీ కూడా అదొక ప్రెస్టీజ్ లాగా అయిపోయింది కదా. కియా వచ్చిన కొత్తలో ప్రతి వాళ్ళు అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి హై ఎండ్ కారు అన్ని ఫీచర్స్ తోటి మనకి రావటం అంటే సర్టన్లీ అది అందరికీ కూడా చాలా ఆకర్షించబడింది. సో మనం చాలామంది దగ్గర కియాలు చూసాం. అటువంటి కియా మనకు తెలుసు సత్యసాయి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో వాళ్ళ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చొరవతోటి వచ్చింది. అది వచ్చాక వీళ్ళు మెయిన్ అంటే కారు తయారీ ఏదైతే ఉందో అది మెయిన్ ప్లాంట్ ఉంటుంది, దాని చుట్టూ ఈ మిగతా ప్లాంట్స్ ఉంటాయి. అంటే ఈ పరికరాలు అంతా తయారవుతాయి కదా, వాటి విడిభాగాలు ఇవంతా. అట్లా ఈ ఇంజన్స్ తయారు చేసే క్రమంలో అవి వస్తాయి కదా మనకి లారీల్లోనో ఎందులోనో పెద్ద పెద్ద ట్రక్కుల్లో వస్తాయి. పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఇంజన్లు విడిగా వస్తాయి, అంటే విడిభాగాలన్నీ కూడా విడివిడిగా వస్తాయి. మెయిన్ ఇక్కడ తయారైతే మీకు మొత్తం ఆ పైన కవర్ అవంతా అయిపోయాక వాటికి ఫిక్సేషన్ ఉంటుంది కదా, ఆ ఫిక్సేషన్ కోసం ఆ విడిభాగాలన్నీ ఒక్కొక్క చోటు నుంచి వస్తాయి, అన్నీ చుట్టుపక్కలే ఉంటాయి. సో ఆ రావడంలో 900 ఇంజన్లు మాయమయ్యాయి. అంటే పాత అంటే ఉద్యోగులు ఉంటారు కదా, వెళ్ళిపోయిన ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళే ఈ పని చేశారు అని తెలుస్తుంది మనకి, అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే కదండి యాక్సెస్ ఉంటుంది, ఇక్కడ ఏది ఉంటుంది, ఏ టైంలో ఏది వస్తుంది, ఏ టైంలో ఏది వెళ్తుంది, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇది పెనుగొండ మండలం అంటే సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి ఆ ప్లేస్లో ఇవన్నీ ఉంటాయి. ఈ మొత్తం ఈ కియాకి సంబంధించిన మెయిన్ ప్లాంట్ కావచ్చు, మొత్తం దానికి అనుబంధంగా 25 అనుబంధ సంస్థలు ఉంటాయి. సో రోజుకి ఒక కియా సంస్థలో 450 కార్లు తయారవుతాయి. అంటే 900 ఇంజన్లు అంటే 2 రోజులకి సంబంధించిన ఇంజన్లు అంటే 2 రోజులకి 900 కార్లు అనమాట. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ 900 కార్ల ఇంజన్లు మాయమైపోయాయి. ఇది వీళ్ళు గత నెల 19నే చూసుకున్నారు, కానీ విషయం బయటికి చెప్పలేదు, ఎవరు సంస్థ వాళ్ళు పరుగు పోతుందని. కానీ ఇది చిన్న విషయం కాదు కదా, దాచిపెడితే ఇప్పుడు ఏదైనా కూడా చిన్నగా ఉన్నప్పుడే కదా చెయ్యాలి. ఏదన్నా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు, అలాగా ఒకసారి పోయిన వెంటనే అది అలుసుగా తీసుకుంటారు వీళ్ళేం కంప్లైంట్ చేయకపోతే. వీళ్ళేం చెప్పర్లే, మనం ఇంకోసారి దొంగతనం ఇంకా పెద్ద దొంగతనం జరగచ్చు, అందుకని ఇప్పుడు వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారనమాట. అయితే ఇందులో అసలు ఈ సీఈఓ ఎవరు, ఇది విషయాలు తెలుసుకుందామండి. సో ఆ సీఈఓ గ్వాంగులీ అని ఆయన ఎస్పీకి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగిందండి. అయితే వీళ్ళు సిట్ ఏర్పాటు చేశారు, సిట్ ఏర్పాటు చేసి దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, కియా సంస్థ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన దగ్గర పెట్టింది. సో వాళ్ళ దగ్గర ఏదైనా జరిగితే ఇట్లా దొంగతనం అనేది మన రాష్ట్రానికి సంబంధించిన అంశంగా మారుతుంది. అది అంటే మన రాష్ట్ర పరువు కూడా అందులో ఉంటుంది కదా, అంటే మనం మిళితమే ఉంటుంది. మనం చాలా చూస్తూ ఉంటాం, ఏదైతే రైల్స్ గూడ్స్లలో వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా మంది దొంగలిస్తారు, ఇప్పటికీ అవుతూనే ఉంటాయి అలాంటివి. మీకు గుర్తుందా తనెవరు, రజనీకాంత్ మూవీ, తనెవరు శత్రుఘ్న సిన్హా కూతురు అందులో యాక్ట్ చేసింది, నీళ్లు దొంగతనం చేస్తారు వాళ్ళు, అదే సినిమా. సో ఇలా మనం చాలా చూస్తూ ఉంటాం, కానీ ఫస్ట్ టైం మనకు కార్ల ఇంజన్లు దొంగలించడం అనేది అదే. ఇదంటే నేను అనుకోవటం అండి, ఈ ఇంజన్లు ఏం చేసుకుంటారు వాళ్ళు, ఎవరికి అమ్ముతారు, ఇప్పుడు ఎవరికి అమ్మినా కూడా పట్టుబడతారు. సో అంటే వాళ్ళు ఏదైనా ఉద్యోగంలో తప్పు చేసి వాళ్ళు దొరికిపోయి ఆ కోపం కొద్దీ చేశారా అనే కోణంలో కూడా ఆలోచించాలి. అంటే వాళ్ళకి ఏదో బుద్ధి చెప్పాలి అనే ఒక కోపం అనే ఒక కోణంలోంచి వాళ్ళు ఈ దొంగతనం చేశారా, లేదు ఈ కార్ల ఇంజన్లు ఏం చేసుకుంటారు, వేరే కార్లకు అమర్చినా కూడా ఎప్పటికైనా బయటపడుతుంది కదా దొంగతనం అనేది, అది చిన్న విషయం కాదు. కాబట్టి మరి ఇది ఏ రకంగా వీళ్ళు చూస్తారు, ఏ కోణంలోంచి చూస్తారు, మరి ఆ ఉద్యోగులు నిజంగా అంతకుముందు పనిచేసి వెళ్ళిపోయిన ఉద్యోగులే చేశారా, లేదు బయట వాళ్ళ హస్తం ఉందా, లేదు పొలిటికల్గా కూడా ఏదైనా ఉందా,
ఇప్పుడు వాళ్ళు బాగా ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం వేరే వాళ్ళు ఎవరైనా వేరే కుట్రకోణం ఇందులో ఉందా, సిట్ ఆ కోణంలో కూడా ఆలోచించాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు. ఇప్పుడు ఒక ప్రభుత్వానికి మీరు ఏదైనా ఆపాదించాలనుకుంటే ఈ రకంగా కూడా చేస్తారు కదా. ఇప్పుడు రకరకాల కోణాల్లో ఇప్పుడు ముందు ఎవరు కూడా మంచి చేయడానికి ఆలోచించట్లే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మనం ఏం చేయాలి ప్రజల కోసం అని కాకుండా మనం ఎలాగ మళ్ళీ పవర్లోకి రావాలి, ఈ ఉన్న ప్రభుత్వాన్ని ఎలా దింపేయాలి. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ జరిగే తంతు ఇదే. వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు ఒప్పుకోరు, కానీ ఈ గవర్నమెంట్ని దింపేసి నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, లేదు నేను మంత్రి అయిపోవాలి, నేను సంపాదించుకోవాలి. ఇది తప్ప ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం మనం ప్రజా సేవకులం అనేది ఏ రాజకీయ నాయకుల్లో ఏ కోసానా కనిపించట్లే. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో కూడా దర్యాప్తు చేయాలండి. అన్ని రకాలుగా అన్ని విధాలుగా దీన్ని చూసి అన్ని కోణాల్లో కుట్రకోణం ఏమైనా ఉందా ఇవన్నీ చూసి దీన్ని తొందరగా వాళ్ళు ఈ అంశాన్ని అంటే ఎవరు చేశారు అనేది బయట పెడితే అంటే ప్రభుత్వానికి కూడా కొంచెం ఊపిరి పీల్చుకోవటానికి ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. సిట్ కూడా వేశారు ప్రతి కాబట్టి ఒక్కటి వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తారు. సీసీ కెమెరాస్ కానివ్వండి, ఆయన ఎవరెవరు కాల్స్ లిస్ట్ కానీ. ఇప్పుడు అదే ఆశ్చర్యం మీరు అన్నట్టుగా సీసీ కెమెరాస్ ఉంటాయి. ఇప్పుడు ఒక వెహికల్ వస్తుందంటే వెహికల్ నెంబర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో సెక్యూరిటీకి తెలియకుండా లోపలికి రాదు. ఇప్పుడు లోపలికి వచ్చాక అందులో సరుకు రాలేదు అనే విషయం కూడా సెక్యూరిటీకి తెలుస్తుంది కదా. తెలిసి దాచిపెట్టాడా అంటే ఇక్కడ సెక్యూరిటీని కూడా మీరు అనుమానించాలి. అంటే ఒక విషయం చేయటానికి మన సినిమాల్లో చూసినట్టుగా ఒక చైన్ ఆఫ్ పీపుల్ చేస్తే కానీ ఒక దొంగతనం అవ్వదు ఇలాంటి విషయాల్లో. కాబట్టి ఇక్కడ లోపలికి వెహికల్ వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు, ఆ వెహికల్ ఏ మార్గంలో వచ్చింది, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందా, ఎవరెవరు అసలు దాన్ని మానిటర్ చేశారు, ఆఫీసర్స్ ఎవరు, ఆ ఉద్యోగులు ఎవరు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వేరే కంపెనీ వాళ్ళు కూడా చేసే అవకాశం కూడా ఉండొచ్చు. మీరు చెప్పినట్టుగా ఈ కంపెనీ బాగుంది, ఈ కార్లే ప్రొడక్షనే బాగుంది, ఈ కార్లే కొంటున్నారు అని ఆ కార్ల ఇది దెబ్బతీయటం కోసం అంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయడం కోసం కూడా మీరు చెప్పినట్టు వేరే వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే మనం ఎవరిని అంటానికి లేదు అన్లెస్ అంటే ఆ విషయం బయట అయ్యుండొచ్చు. అంతే. థ్యాంక్ యూ మేడం.